మొర్దెకై యొక్క పోషణ మందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను. కనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతి అయినను తన వంశమునైనను తెలియజేయక ఉండెను. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషి దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడో తెలుసా? అన్న బాగా వినండి, ఇది మంచి సూత్రం. ఇది ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఎప్పుడు ఆశీర్వదిస్తాడో తెలుసా? చాలామంది అంటుంటారు, దేవసాయం గారు దేవుడు మా స్థితిని మార్చాలి, నేనున్న ఈ గుడిసి తీసేసి మంచి బిల్డింగ్ ఇవ్వాలి. ఇస్తాడు ఇస్తాడు ఇస్తాడు, దేవుడు ఎప్పుడు ఇస్తాడు. దానికి కారణం ఏంటో తెలుసా? నీ మనసులో ఆలోచన కరెక్ట్గా ఉండాలి. చాలామంది అంటారు తెలుసా, నాకు కానీ దేవసాయం గారు ఒక ఉద్యోగం వస్తేనా ఫెయిల్ చేస్తా మొత్తాన్ని. అబ్బా, నీకు జీవితంలో ఉద్యోగం రాదురా నాన్న. ఎందుకో తెలుసా? బైబిల్లో ఇక్కడ రావిన గొప్ప వాక్యము, మొర్దెకై పెంచినప్పుడు ఎస్తేరు ఎలాగ ఉన్నదో ఆమె రాణి అయిన తర్వాత కూడా అలాగే అతని మాటకి అదండి. ఒక సేవకుడిగా నేను ఉన్నాను పిల్లారా. 10 మంది విశ్వాసం దేవుడు నాకు ఇచ్చినప్పుడు దేవుడు నన్ను ఏ పిలుపుతో పిలిచాడో ఆ పిలుపులో నేను ఉండాలి. ఆ 10 మంది 100 మంది అవుతారు, దేవుడు చేస్తాడు. ఆ 100 మంది అయినా కానీ నేను ఎలా ఉండాలో తెలుసా? 10 మందిని పిలిచినప్పుడు నేను ఎలా ఉన్నానో 100 మందికి సేవకున్నప్పుడు నేను అలాగే ఉండాలి. 100 మందికి నేను అలాగే ఉండానా? ఆయన కొన్ని పట్టణాలకు నన్ను అధిపతిగా చేస్తాడు. ఈ 10 పట్టణాలకి నేను అధిపతిగా అయినా నేను ఒక్కడిగా ఉన్నప్పుడు ఎలాగున్నానో 10 మందిగా ఉన్నప్పుడు ఎలాగున్నానో 10 పట్టణాలకు అధిపతి అయినా కానీ నేను అలాగనే ఉంటాను. ఈరోజు వాక్యం ఇచ్చినటువంటి ప్రియమైన సహోదరి సహోదరుడా, మొర్దెకై ఎస్తేరు ఆశీర్వదించబడ్డారు. కారణం తగ్గింపు కలిగి ఉన్నారు, భయభక్తులు కలిగి ఉన్నారు. నేను ముగిస్తున్నాను. వస్తీ రాణి స్థానాన్ని కోల్పోయి పాడైపోవడానికి కారణం ప్రియాదేవుని బిడ్డలారా గర్వించింది. గర్వం నీ నాశనానికి కారణమవుతుంది. బైబిల్లో స్పష్టంగా రాయబడింది. ఆ తర్వాత ఒక చిన్న శోధన ఎదురైంది. రాజు అయినటువంటి అహస్వేరోజును 2 నపుంసకులు చంపేయాలని ప్లాన్ చేస్తే ఆ గుమ్మం దగ్గర వాచ్మెన్గా పనిచేసేటువంటి మొర్దెకై ఆ సంగతి తెలుసుకొని తన కుమార్తె అయినటువంటి ఎస్తేరుకు ఆ సంగతి చెప్పాడు. వెంటనే ఎస్తేరు ఆ సంగతి తీసుకొని పోయి రాజుగారి పేరు మొర్దెకై పేరు మీద ఒక తాకీదు అక్కడ పడేసింది. ఆ లెటర్ చూసుకున్నటువంటి వెంటనే ఆ చక్రవర్తి ఆ రాజు వాళ్ళిద్దరిని ఎంక్వైరీ పెట్టించి తప్పు చేశారని తెలిసి వాళ్ళని చంపేసేమన్నాడు. ఈ సంగతి తెలిసినటువంటి అక్కడ రాజ ఆస్థానములో రాజ సమాచార గ్రంథములో మొర్దెకై ఒకనాటి కాలంలో చక్రవర్తి ప్రాణం కాపాడాడని రాయమని చెప్పాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక దేశంలో గమనించాలి. నేను ఎప్పుడు భారతదేశంలో నా ప్రార్థన మీరు కూడా చేయండి అన్న. నా ప్రార్థన భారతదేశం కోసం ఏంటో తెలుసా? పార్లమెంటు సభలో మొర్దెకై లాంటి క్రైస్తవులు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి వాళ్ళు ఉండాలి? మొర్దెకై లాంటి వాళ్ళు ఉండాలి. కానీ లంచాలు తీసుకునేవాడు, కులపిచ్చగలిగినవాడు దేశాన్ని ఏలకూడదండి. ఆ దేశం ఎక్కిరాదు ప్రియులారా. దేశాన్ని ఏలేవాడు ఎలా ఉంటాడో తెలుసా? దేవుని మనసు కలిగి ఉండాలి. మొర్దెకైది దేవుని మనసు. చక్రవర్తిని చంపుతారన్న సంగతి తెలుసుకొని ప్రాణానికి తెగించి ఆ విషయాన్ని పట్టబయలు చేశాడు. చక్రవర్తి ప్రాణం కాపాడాడు. కొంతకాలం అయిన తర్వాత ప్రియులారా, హగాగీయుడు అనేటువంటి హామాను అనేవాడిని రాజుగారు ప్రధానమంత్రిగా వాడిని ఎత్తి చేశాడు. ఆ తర్వాత ఆ హామాను వెళ్తూ ఉన్నప్పుడు అందరూ వంగి నమస్కారం చేస్తున్నారు. మొర్దెకై యూదుడు కనుక వాళ్ళు వంగి నమస్కారం చేయలేరు. వాళ్ళు మహానిష్ట కలిగిన వాళ్ళు. వెంటనే హామాను అడుగుతున్నాడు, రాజ ఆస్థానంలో ఉన్నటువంటి సేవకులందరూ నాకు నమస్కారం చేస్తున్నాడు, ఆ ఎత్తుగా ఉన్నాడు అతను నాకు నమస్కారం చేయట్లేదు ఏంటన్నాడు. అయ్యా హామాను గారు, ఆయన పేరు మొర్దెకై, యూదుడు, వాళ్ళు ఆ పని చేయరంట. ఆఫ్టర్ ఆల్ గేటు దగ్గర పీనాడు నాకు నమస్కారం చేయడా? ఇందాక చెప్పా, గర్వించినటువంటి వస్తే పోయి కుండలు కడుక్కుంటుంది. గర్విస్తున్నాడు ఇక్కడ హామాను. కొంతమందిని చూడాలి. కాస్త మంచి ఇల్లు కట్టుకుంటేనో ఒక ఉద్యోగంలో ఉంటేనో ప్రజలను ఎలా చూస్తారు తెలుసా? హీనంగా చూస్తుంటారు. కొద్ది రోజులు చూడాలా వీడి జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో ప్రియులారా. అందుకే పాడైపోతున్న క్రైస్తవ కుటుంబాలు. సహోదరుడా, ఆలోచన చేయి. నీ మాటల్లో, నీ చూపులో, నీ ప్రవర్తనలో ఎక్కడ దేవునికి విరోధంగా గర్విస్తున్నావో అక్కడే దెబ్బతినిపోతావు నువ్వు. వీడు గర్వించేశాడు. వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజా చిన్న మాట అన్నాడు. ఏంటి హామాను చెప్పు అన్నాడు. ఏం లేదు, మన దేశంలో ఒక జాతి ప్రజలు ఉన్నారన్నాడు. పిల్లారా, కొంతమంది ఆలోచనలు ఎలాంటివి తెలుసా? పరమ పనికిమాలిన ఆలోచనలు.
తెల్లారు లెగిస్తే ఎవడు కొంప నాశనం చేయాలి, ఏ జాతి ప్రజలు నాశనం చేయాలి. ఆ కులస్తులు మంచోళ్ళు కాదు. కొందరు బుద్ధులే, రాజకీయ నాయకుల బుద్ధులు కూడా పరమ పనికిమాలిన బుద్ధులు. మారు మనసు పొందాలి ప్రతి వ్యక్తి కూడా. రాజకీయ నాయకుల బుద్ధులు ఎంత దౌర్భాగ్యం తెలుసా? వాడిదేం కులవరా, వీడిదేం కులవరా. ఒరే నాయనలారా, దేవుడు మిమ్మల్ని ప్రజలు ఏలమని చెప్పింది కులాలు వర్గీకరణ చేసి ప్రజలను పాడు చేయమని కాదు. అలాగ చేసినటువంటి చక్రవర్తి, రాజు, అధికారి ఎవడైనా గడ్డి వేశాడు, చరిత్రలో నాశనం అయిపోయారు. తెలుసుకోవాలి. రాత్రి నువ్వు దేవుడు నిన్ను ప్రేమించి తల్లి గర్భంలో సృష్టించి నిన్ను ఒక నాయకుడిగా చేశాడు, నిన్ను ఒక యజమానుడిగా చేశాడు. స్థితిని కాపాడుకో. హామాన్ ఏం చేశాడు తెలుసా? మొర్దుకైని చంపడం కాదురా, యోధా జాతి మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసేయాలి. ఎంత భయంకరమైనటువంటి ఆలోచనలు ఈ హామాని. అంటే రాజుగారికి చెప్పేశాడు, రాజా నీ రాజ్యంలో ఒక చండాలపు కుటుంబాలు ఉన్నాయి, ఒక పనికి మాలిన కులస్తులు, తెగస్తులు ఉన్నారు. ఏంటో వాళ్ళు? నువ్వు చెప్పిన రాజ్యానికి లోబడరు, వాళ్ళు నీ శాసనాలకు లోబడరు, నువ్వు పన్ను కట్టమంటే పన్ను కట్టరు. ఏమంటే వాళ్ళు అలాంటివి చేశారండి? అసలు జరిగిన విషయం ఏంది, వీడు చెప్పేది ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించాలి. దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు. ప్రియులారా, ఏం జరిగింది? వెంటనే నేను ముగించబోతున్నాను, మీరు బాగా గమనించాలి. ఏం జరిగింది తెలుసు నా ప్రియమైన దేవుని బిడ్డలారా? రాజు అడిగాడు, మనం ఏం చేద్దాం మరి అన్నాడు. ఏం లేదండి, కొన్ని మణువుల ధనాన్ని నాకు ఇవ్వు, 127 సంస్థానాలకి నేను తాకీదులు పంపిస్తాను. సరిగ్గా సంవత్సరం లోపున యోధా జాతి అనేవాడు ఒక్క పిల్లోడు కూడా బ్రతకడానికి వీల్లేదు, మొత్తం నరికేయమని ఆర్డర్ జారీ చేసేద్దాం. ఇక ఈడేం చేశాడు తెలుసు? నీకు తిక్కల రాజు ఉంగరం తీశాడు, పడేసి అధికారం నీకు ఇచ్చానయా, నీకు ఇష్టం వచ్చాడు చేసుకోపో అన్నాడు. వాడు అధికారాన్ని తీసుకొని ప్రియులారా, హిందూ దేశం మొదలుకొని కూషి దేశం వరకు 127 సంస్థానాలలో కనబడిన ప్రతి యూదుడిని నరికివేయమని ఆర్డర్ జారీ చేశారు. ఆ సంగతి తెలిసినటువంటి మొర్దుకై వెంటనే గోనె పట్ట కట్టుకొని కన్నీరు గార్చి ఉపవాసం ఉంచి, దేవా ఎందుకు మాకు ఈ కీడు జరిగింది నాయన, నేను వాడికి నమస్కారం చేయలేదు కోపముతోటి, వాడి అహంకారంతో జాతి మొత్తాన్ని నాశనం చేయబోతున్నాడు ప్రభు అని మొర్దుకై ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ కుటుంబంలో సైతాను శోధనలు ఉండయి. నీ పిల్లలకు పెళ్లి కాలేదని, లేకపోతే నీ కుటుంబంలో అప్పుల సమస్యలని, రోగాలని, తినడానికి లేదని ఎన్నో సాతానుడు శోధనలు తెస్తాడు. ఏ రోజన్నా ముర్దుకాయలాగా ఉపవాసం ఉండవా? గుండె మీద చెయ్యేసుకొని క్రైస్తవుడను సమాధానం చెప్పాలి. ఏ రోజన్నా ముర్దుకాయలాగా బట్టలు చించుకొని చేసిన పాప దోషాలను బట్టి శాపం మన మీదకి వస్తుందని ఉప్పు బూడిద పోసుకొని కన్నీరుగా రోదన చేసి ఏడ్చాడు. దేవా దేవా, బైబిల్లో చక్కని మాట రాయబడింది, నీవు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు చొక్కా చించుకోవడం కాదు, నీ హృదయాన్ని చించుకోవాలి. హృదయంలో ఏముంది? కనబడిన అహంకారం ఉంది. హృదయంలో ఏముంది? దేవునికి ఆయాసకరమైన పాపము ఎంతో కనబడుతుంది. ఇవన్నీ నీలో పెట్టుకొని, బ్రదర్ దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, సిస్టర్ దేవుడు కాదు. నీ జీవితంలో ఒక ఆశీర్వాదం చూడాలనుకుంటే నువ్వు ఉపవాసం ఉండాలి, గోనె పట్ట కట్టుకోవాలి. ఒక సేవకుడు సేవ అభివృద్ధి అవ్వాలి అంటే, ఒక కుటుంబంలో బిడ్డల జీవితాలు ఆశీర్వాదం రావాలి, సాతానుడు పోవాలి అంటే గోనె పట్ట కట్టాలి, ఉపవాసం ఉండాలి. ఉపవాస ప్రార్థనకు మించిన శక్తి ప్రపంచాన్ని తల్లకిందులు చేసేసింది. ఉపవాస ప్రార్థన లేని వ్యక్తి జీవితము ఏది సాధించలేడు. మీకు తెలుసా కొంతమంది సేవకులు ఎంత ఉపవాసం ఉంటారో? మనం ఒక ఆయన అంటున్నాడు, కొన్ని రోజులు 50 రోజులు ఉపవాసం అంటే దేవసంగా నిజంగానే ఉంటాడా అన్నాడు. నేను అన్నాను, నువ్వు సేవకుడు అని అంటారు ఆయన, నీకు బుద్ధి ఉందిరా? ఆ దైవజను పట్ట చేయబట్టుకొని 50 రోజులు ఉపవాసం ఉండి దేశం క్షేమం కోసం ప్రార్థన చేసి దేవుడు ఆయనకి ఏదో కృపిస్తే ఆయన మీద సాయం చెప్తున్నాడు. నా దగ్గరికి వచ్చి పక్కవా ముందు నువ్వు అన్నాను. నేను అడిగా, ఏ రోజైనా 3 రోజుల కడిగి ఉపవాసం ఉండవరా నాయన నువ్వు? నీ దేశం కోసం, నీ సంఘం కోసం, నీ సహవాసం ఆరాధించే నీ బిడ్డల కోసం. మొర్దుకై యోధా జాతి మొత్తం నాశనం అయిపోతుందని బాధ్యత కలిగి గోనె పట్టగట్టుకొని అంగలారుస్తూ ఆ కోట గుమ్మం దగ్గర కనబడ్డాడు. రాణి అయిన ఎస్తేరు కూతురు చూసింది, ప్రాణం తరుక్కుపోయింది, పిలిచింది. హతాకు అంత పనివాడిని పిలిచి, ఏంటి అమ్మగారు ఎస్తేరు గారు చెప్పండి అన్నారు. మొర్దుకై ఏంటి గోనె పట్ట కట్టుకుని ఏడుస్తున్నాడు అక్కడ అంది. అమ్మా నీకు తెలీదా, హామాను యోధా జాతి మొత్తాన్ని సంహరించమని ఆజ్ఞ జారీ చేయించాడు రాజుగారి చేత. ఎప్పుడు జరిగింది ఇది? మొన్న జరిగింది, కావాలంటే మీకు తెలుసుకోండి అన్నారు. సరే పోయి మొర్దుకైని కలిసి రాంది. మొర్దుకై వెళితే పనివాడికి చెప్పాడు, రాణి అయిన ఎస్తేరుకి చెప్పు, హామాను యోధా జాతి మొత్తాన్ని నాశనం చేయమని అధికారాన్ని రాజుగారి దగ్గర నుంచి తీసుకున్నాడు.
ఆమెను కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెప్పు. చేతైతే రాజుగారికి ఆ సంగతి తప్పని చెప్పి ఆ శిక్ష నుంచి తప్పించమని చెప్పి అడిగింది. ఆ ముద్దుకై చెప్పాడు, ఎస్తేరుకి చెప్పాడు. వెంటనే ఎస్తేరు కూడా ఏం చేసింది తెలిసిన, రాణి అయింది కూడా. మా నాన్నగారు గోనె పట్టగట్టుకొని బూడిద పోసుకుని ఉపవాసం ఉండాడని ఈ అమ్మ కూడా ఉపవాసం ఉంది. సహోదరి, నీ ఇంట్లో భర్త పిల్లలకు పెళ్లి కాలేదని, కుటుంబ సమస్యలు బాగాలేదని ఎంతో బాధపడుతుంటే తిని పండుకుంటున్నావు. నువ్వు తల్లి అయ్యుండే నువ్వు పట్ట చేయబట్టుకొని ఉపవాసం ఉండి కార్యాన్ని సాధించుకోవద్దు. క్రైస్తవుడు అంటే చేతగానడు అనుకున్నావా? నీ చేతిలో ప్రార్థన ఉంది, నీ చేతిలో వాక్యం ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేయకపోతే భయపడు. ఈరోజు ఎన్ని గంటలు ప్రార్థన చేశావు? నేను ప్రతిరోజు సహవాసాన్ని అడుగుతూ ఉంటాను. దేవునికి ఈరోజు 24 గంటల్లో దశమ భాగం 3 గంటలు ఇచ్చావా? సెల్ ఫోన్కి ఎంతసేపు మాట్లాడతావు? సెల్ ఫోన్ పొద్దున మొదలుకొని సాయంత్రం దాకా ఎంతమందితో మాట్లాడావో ప్రతి క్షణం ప్రతి నిమిషం రికార్డ్ చేసుకొని నోట్ చేసుకొని ఎన్ని సెకండ్లు అయినాయి, ఎన్ని నిమిషాలు అయినాయి, దేవునితో మాట్లాడడానికి ఎన్ని నిమిషాలు కూర్చున్నావు? ఎప్పుడన్నా అంచనా వేసావా? క్రైస్తవుడా, ఓర్క శోధనలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, ఓడిపోతున్నాం, పిల్లలకు ఉద్యోగాలు లేవు, దేశంలో పరిస్థితులు, ఎందుకు నీకు ఈ గోలంతా? నీ దేవుడు శక్తిమంతుడు, గుర్తుపెట్టుకో. మొర్దెకై ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, తగ్గించుకున్నాడు. ప్రియులారా, ఒకరోజు నా దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. జరిగిన కార్యం ఏంటో తెలుసునా? ఒక రోజున రాజుగారికి ఈ సంగతి చెబుదాం అనుకున్నారు, వీలు పడట్లేదు. రాజుగారికే దేవుడు ఒక తలంపునిచ్చాడు. ఒక రోజున రాణి అంది, రాజుగారు మీతో మాట్లాడడానికి నాకు అవకాశం కుదిరి దేవుని చూస్తుందానా? ఇక వెంటనే మొర్దెకై అన్నాడు, సమయం మించిపోయిందమ్మా, ఎస్తేరు నువ్వు వెళ్ళి రాజుగారిని కలువు అన్నాడు. ఆమంది, అయ్యా రాజుగారి పిలవకుండా ఎవరు కూడా ఆయన దగ్గరికి రాణి అయిన నేను కూడా వెళ్ళకూడదు. చూసారా మా, వినండి, వస్తీని పిలిస్తే ఏమంది? భర్త పిలిస్తే మొదటి భార్య అహస్వేరోజు భార్య వస్తీ. ఎందుకు ఆమె రాణిగా ఉండకుండా స్థానాన్ని కోల్పోయిందంటే, వినండి జాగ్రత్తగా, భర్త పిలిస్తే రాలేదు అంటే ఇప్పుడు భర్త పిలవకుండా పోయినా కానీ తప్పే. అది ఎరిగిన ఎస్తేరు అయినా కానీ ప్రార్థన చేసుకొని, నేను చనిపోయినా పర్వాలేదు, నశించినా పర్వాలేదు, నేను వెళ్తున్నానని చెప్పి చక్కగా 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని చాలా దయగలిగి రాజుగారి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. మహాసభ ఏర్పాటు చేయబడింది. దేశంలో పరిస్థితులు బాగాలేదు, చాలా అక్కడ సభ జరుగుతుంది, చాలా సీరియస్గా ఉంది ఆ ప్రాంతం అంతా కూడా. వెళ్ళిపోయి ఆమె ఎదురు అలా నుంచుంది. అందరూ అరే రాణి వచ్చింది, రాణి వచ్చింది, రాణి వచ్చింది అని ఆశ్చర్యపోయి చూస్తున్నారు. వెంటనే అహస్వేరోజు ఆమెను చూడగానే, బైబిల్లో రాయబడింది, రాజు అయిన అహస్వేరోజు ఎస్తేరును చూడగానే ఆయనకు దయ కలిగింది కనుక వెంటనే రాజదండం తీసి ఆమె కేసు పట్టు చూపించాడు. ఆమె వచ్చి దాన్ని పట్టుకుంది. కనికరించండి అయ్యా, మరి నేను రాకూడదు ఇక్కడికి, కానీ ఒక చిన్న మాట చెప్పేద్దామని వచ్చాను. ఏంటి చెప్పు రాణి? ఏం లేదు, మీరు భోజనానికి వచ్చి నా దగ్గరికి చాలా రోజులైంది. మీరు మీ తర్వాత మంత్రి గారు హామాను గారు నా దగ్గరికి వచ్చి భోజనం చేసుకోండి అన్నారు. ఓ రాణి, నాకు భోజనం పెట్టడం కోసం ఇంత సాహసం చేయాలా? పిచ్చిదానా? సరే నువ్వు వెళ్ళు, త్వరగా ఆ పనులు చెప్పిస్తాను. ఏమయ్యా హామాను, రేపు మన ఇంట్లో రేపు భోజనం రాణిగారి దగ్గర మనకి ఏర్పాటు చేయన్నాడు. సరే రాజుగారు అన్నాడు. ఇక వీడికి పులిహార అయిపోయింది. రాణి కూడా నన్నే ప్రేమిస్తుంది, రాజుగారు కూడా నన్నే ప్రేమిస్తున్నాడు. ఈ మొర్దెకై జాతి మొత్తాన్ని నాశనం చేయాలా? నేను ఒక మాట చెప్తాను తమ్ముడా, ఇను. నీకు తినటానికి ఉంది, ఉండటానికి ఉంది, పక్కోడి గురించి నీకు ఎందుకు ఆలోచనలో? పక్కోడు బైక్ కొనుక్కున్నాడు, పక్కోడి పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి అంట. అది హామాను గారి మైండ్. అది మీలో ఒకవేళ ఇలాంటి దౌర్భాగ్యపు మైండ్ ఉంటే అది చాలా పాపం అని గ్రహించి అలాంటి ఆలోచన పక్కన పెట్టండి. వీడికి దేవుడు బాగానే ఇచ్చాడు కదండి. ఇంటికి పోయాడు. ఇంటికి పోయాడు, భార్య చెప్తాడు పిలిచి, నన్ను చూసేవారు రాజు ఎలా చేశాడో, రాణి గారికి కూడా నేనంటే భలే ఇష్టం, నన్ను భోజనానికి రమ్మంది అంతమందిలో కూడా. సరే వెళ్తున్నాను ప్రియా అన్నాడు. ఆమంది, నీ దశ చాలా బాగుందిలో పోరారు ఆయన ఆమాను అంది. చక్కగా పోయి భోజనం చేస్తున్నారు. అయితే రాజు భోజనం చేయాల. అప్పుడు గుర్తుపెట్టుకోండి, మంచి భర్త భార్య భోజనం పెట్టినప్పుడు, మంచి భర్త భార్య భోజనం పెట్టినప్పుడు ఏమంటాడు? అమ్మా నువ్వు భోజనం చేసావా అంటాడు. అక్క ఏమంటారు? అక్క ఏమంటారు? అక్క అమ్మా నువ్వు భోజనం చేసావా అంటారు, మంచి భర్త అయితే. అదే చెడిపోయినట్టు ఏం చేస్తాడు? ఏం కోరండి, అరే నీకు మైండ్ ఉందిరా? అది కుటుంబం, ఎంత జాగ్రత్తగా ఉండాలి. నువ్వు భోజనం చేసావంటే ఆమెకి ఎట్లా ఉంటుంది? ముందు నా భర్త కడుపు నిండా తినాలని దాచుకున్న కూర కూడా తెచ్చేసింది. నువ్వు మెంట్లోడు అనుకో, ఆమె తింటే ఎందుకు తినపోతే నాకెందుకు, నువ్వు పేకల్లా తిని పడుకునేవాడు అనుకో, సగం తీసి పక్కన పెట్టేసింది. కొంతమంది వచ్చి ఓపోతుంటారు, మా భార్య నన్ను సరి పొరపాటు నీదేనన్నా. ఇక్కడ
ఆశ్వరాజు ఏమంటారు తెలిసిన, రాణి అయిన ఎస్తేరు నీకేంటి, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏమీ లేదు అయ్యగారండి, రేపు కూడా నీవు హామాను విందుకు రండి అంది. నీకు రాజ్యం కావాలా ఎస్తేరు? డబ్బు కావాలా? ఏం కావాలమ్మా నీకు? కొంతమంది స్త్రీలు వాళ్ళ మాట ప్రవర్తన ఎంత ఆశీర్వాదం ప్రియులారా. భర్త ఎందుకు ఇవ్వడు? మొత్తం నీకే ఇస్తాడు. కారణం నీ ప్రవర్తన వాక్యానుసారంగా ఉండాలి, ఎస్తేరులాగా ఉండాలి. వెంటనే అదేం కాదులే రేపు కూడా రండి అంతే. ఈయనకి నిద్ర పట్టలేదు. ఏంటి ఎస్తేరు ఉపవాసం ఉందంట, ఆమెకి ఏం ఆపద వచ్చింది? 127 దేశాలకు మహారాణి ఆమె, కోరుకున్నది తినొచ్చు. ఎందుకు ఈమె భోజనం చేయకుండా ఇలాగ అయిపోతుందని చెప్పి అతనికి ఆలోచన ఉంది. ఇంటికి వెళ్ళిపోయాడు, పడుకున్నాడు, నిద్ర పట్టట్లేదు. అక్కడ ఉన్నటువంటి సైనికుడిని పిలిచాడు. రాజ్యంలో ఏం జరుగుతుందో అసలు నాకేం అర్థం కావట్లేదు, ఒకసారి సమాచార గ్రంథాన్ని చదువు అన్నాడు. అయ్యగారు, పలానా సంవత్సరంలో నిన్ను చంపివేయాలని నపంసకులు చూచినప్పుడు యూదుడైన మొర్దెకై నీ ప్రాణాన్ని కాపాడాడు. నా ప్రాణం కాపాడిన మొర్దెకైకి నేనేమైనా చేశానా అన్నాడు. మీరేం చేయలేదు నాయన, గణపరచలేదు అన్నాడు. ఓ అలాగా అన్నాడు. ఈ లోపల ఈ హామాన్ గారికి ఇంటి దగ్గర పడుకుంటే నిద్ర పట్టలేదు. వీడికి నిద్ర పట్టక ఏం చేశాడు తెలుసా? రాజుగారికి వచ్చి రేపే మొర్దెకై నరికేయమని చెప్పాలి. ఇక నాకు నా వల్ల కావట్లేదు, లేదా 50 అడుగుల ఎత్తైన ఉరికొయ్య ఒకటి పెట్టి ఈ హామాన్ని అక్కడ ఉరి తీపించాలి ఈ మొర్దెకైని అని హామాను తన భార్య దగ్గర సలహా తీసుకొని వీడికి నిద్ర పట్టక ఒక మాట చెప్పనా, వినాశ కాలానికి వినాశ బుద్ధులు వస్తాయంట మనుషులకి. పడుకున్నవాడు గుడ్సప్పుడు స్తోత్రం పడుకోవచ్చుగా, ఇక పడుకొని ప్లాన్ చేస్తున్నాడు ఒకటి రేత్రి పూట ఆడు కొంపెట్టకోల్చాలి వీడు కొంపెట్టకోల్చాలని. నాశనకరమైన ఆలోచనలు అన్నా మారాలి. ఇక వెంటనే ఏం చేసేది తెలిసిన, వీడికి నిద్ర పట్ల గబగబా బయలుదేరాడు. ప్రియా నేను రాజుగారి దగ్గరికి వెళ్ళొస్తానుండని. పోయిరారా నాయన అందామె. వచ్చాడు, ఆస్థానం నిలబడ్డాడు. వెంటనే రాజుగారికి కూడా నిద్ర పట్టలేదు. పిలిచి అడిగాడు పనివాడిని, బయట ఎవరున్నారు అన్నాడు. రాజా, మిమ్మల్ని కలవడానికి మన ప్రధానమంత్రి గారు హామాను గారు వేచి ఉన్నారు. ఓ మంచి టైంకి వచ్చాడు, లోపలికి రమ్మని అన్నాడు. వచ్చాడు. రాజుగారు ఏ సంగతి? ఏమీ లేదు, చిన్న మాట తర్వాత మాట్లాడదు. హామాను, చక్రవర్తిని నేను ఒక వ్యక్తిని ఎప్పుడైనా గణపరచాలి అనుకుంటే ఎలా చేస్తే బాగుంటుంది అన్నాడు. ఈడనుకున్నాడు, నన్నే కదా గణపరిచేది, నాలాంటి ఉన్నాడు రాజ్యంలో అనుకొని, ఏమీ లేదు రాజా, నీ గుర్రం ఎక్కించాలి, నీ కిరీటం పెట్టాలి. మన దేశంలో ప్రధానమైన వ్యక్తి, ఆ ఊరేగించి రాజుగారు గణపరిచే వ్యక్తి ముందు ఆ గుర్రాన్ని పట్టుకొని మన రాజు అయినటువంటి అహాస్వరోజు గణపరుస్తున్న వ్యక్తి ఇతడేనో హో అని ఆ వ్యక్తి అరవాలి, ఊళ్ళో జనం అందరూ చూడాలి. ఇలా చేస్తే బాగుంటుందండి అన్నాడు. అలాగైతే గుమ్మమ్మ దగ్గర కూర్చొని ఉన్నాడే యూదుడైన మొర్దెకై, అతనికి అలాగునే నువ్వు ఇప్పుడే చేసే అన్నాడు. ఇక వీడికి చూడండి, నేను మొర్దెకైని ఉరి తీపిద్దామని అడుగుదామని ఇదేంటో ఇంత రివర్స్ అయిపోయింది అనుకున్నాడు. ఇక రాజుగారు ఆజ్ఞించాడు కదండి. మొర్దెకై ఉపవాసం ఉన్నాడు, బూడిది పోసుకుని ఉన్నాడు. శుభ్రంగా పన్నీరుతో స్నానం చేయించారు. రాజుగారు వస్త్రాలు వేశారు, కిరీటం పెట్టించాడు. ఇప్పుడు ఎవడైతే క్రైస్తవుడు నమస్కారం చేయలేదని తలకాయ తీసేయాలనుకున్నాడో వాడు ఇప్పుడు మొర్దెకై ముందు తల దించుకొని నడుస్తున్నాడు. ఎంత గొప్ప వాక్యం ప్రియులారా. ఉపవాస ప్రార్థన అన్న నీ శత్రువు చేతులు నేను గెలిపిస్తుంది. ఒక బ్రదర్ నాతో చెప్పాడు, దేవసాయం గారు కోర్టు కేసు ఫైనల్కి వచ్చేసింది, నాకు తప్పనిసరిగా శిక్ష పడిద్దని అందరు చెప్తున్నారు అన్నాడు. నేను అడిగాను, ఈ సంగతులను ఏసైకి చెప్పావా అన్న. అందరు ప్రార్థన చేస్తున్నారు, ఈ నాకు చెప్పొద్దు, నేను అడిగిన దానికి ఆన్సర్ చేయి. నువ్వు ఎప్పుడైనా ఏసై దగ్గర కూర్చొని క్లారిటీ ఇచ్చావా, నా పరిస్థితి ఎలాగుందో ప్రభువా, చట్టం ఎలాగుందని. నువ్వు చేయకుండా నాకు మాటలు చెప్తున్నావు, నువ్వు చేసి చూడు, పట్ట చేతితో పట్టుకో. ఆకలి అవుతుందా, ఒక మంచినీళ్ళ బాటిల్ దగ్గర పెట్టుకో, మంచిని తాగుతూ ఉండు, ఆకలైనప్పుడల్లా ప్రార్థన చేసుకుంటూ ఉండు. విడుదల నీకు వచ్చేంత వరకు ఆ పని చేయి. విడుదల రాకపోతే నాకు చెప్పు. దేవసాయం అబద్ధాలు చెప్పాడు అందరికీ చెప్పు, నేను ప్రకటించేది దేవుని వాక్యం. అన్నా నాకు ఇంతవరకు ఇలా చేయలేదన్నాను, చేసి చూడు అన్నాను. మీరు నమ్ముతారో లేదో, ఇదే ఒంగోలు జైల్లో ప్రియమైన దేవుని పెట్టారా, ఆశ్చర్యకరంగా అతనికి 14 సంవత్సరాలు శిక్ష పడాల్సింది. దేవుడి న్యాయాన్ని చూశాడు. ఆయన పరిస్థితిని గమనించాడు. నేను ఆయన కొరకు చాలా జాగ్రత్తగా ప్రార్థన చేశాను. యథార్థ హృదయంతో మోకాళ్ళు వేసి 2 చేతులు చర్చిలో బలిపీఠం పట్టుకొని అడిగాను, ప్రభువా నువ్వు దయ కలిగిన వాడవు తండ్రి, సమస్తము నీకు బాగా తెలుసు ప్రభువా, దయ చూపించు తండ్రి నాయన. అంటే ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటో తెలిసిన, జడ్జి గారు, చీరాల జడ్జి గారు మాట్లాడకుండా
అసలు ఈ కేసులో ఒక్క విషయం సరిగా లేదని చెప్పి క్లారిటీ లేదని మొత్తం కొట్టి అక్కడ పడేసింది. ఇది పై కోర్టు కూడా వెళ్ళడానికి వీల్లేదండి ఆమె. కారణం పిల్లరా, దేవుడు చేస్తే అలాగనే ఉంటుంది. ఆ రాత్రి మొర్దెఖాయిని దేవుడు హెచ్చించాడు పిల్లరా. హామానికి అర్థమైపోయింది, భయం పట్టుకుంది. ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. ప్రియకి తన భార్యకి చెప్పుకున్నాడు, ఉరికొయ్యి తీపిచ్చి ఉరి తీపిద్దామని రాజుగారికి చెబుదామని నేను పోతే, రాజుగారేంటి ప్రియ మొర్దెఖాయిని గుర్రం మీద కూర్చోబెట్టి నన్ను తలదించుకొని నడవమన్నాడు, ఏదో జరుగుతుంది అన్నాడు. అప్పుడు వాళ్ళ భార్య ఏమని తెలిసినా, హామాను అసలు ఆ మొర్దెఖాయి ఆయన ఎవరు అని అడిగింది. అతడు యూదుడంట. అమ్మో యూదుడా, ఒరే పనికి మాలోడా, వాళ్ళ జోలికి ఎలా పోయావురా, వాళ్ళ దేవుడు శక్తిమంతుడు, తప్పు చేసావు పో అందంతే. ఈ లోపల వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు రాత్రి అంతా నిద్రలో గారికి. ఈ లోపల రాజు సేవకులు వచ్చారు. హామాను గారు నమస్కారం. అయ్యలారా నమస్కారం, ఏంటి చెప్పండి ఇప్పుడు వచ్చారన్నాడు. రాణి గారు నిన్ను భోజనానికి పిలుస్తున్నారు అన్నాడు. వీడికి భయం ఎక్కువైపోయింది. ఇప్పుడే వస్తున్నాను అన్నాడు. వెళ్ళిపోయాడు, భోజనం చేస్తున్నారు. అప్పుడు ఆసరు సీరియస్ అయ్యాడు. రాణి అయిన ఎస్తేరు, భోజనం సంగతి పక్కన పెట్టు, ఆగు. ఏంటి ఉపవాసం ఉంటున్నావు నువ్వు, భోజనం చేయట్లేదు, నీ ముఖంలో ఒక కళ లేదు, ఏమైంది, రాజ్యంలో ఏం జరుగుతుంది, నువ్వెందుకు అమ్మాయి ఇలాగ అయిపోతున్నావు, నువ్వంటే నాకు ఎంత ప్రాణమో తెలుసా, రాజ్యమే నీకు ఇస్తా కావాలంటే ఏలుకో, నువ్వెందుకు ఇలాగ అయిపోతున్నావు అని అడిగాడు. ఏమీ లేదయ్యా, కొద్ది రోజులకి బానిసగా అమ్మబడిన దానను హామాను లాంటి వాడు నన్ను నరికేస్తాడు కదా అంది. నిన్ను నరికేవాడా, నీ ప్రాణం తీసేవాడు ఇక్కడ ఉన్నాడా, ఏడే అని వాడికి కోపం వచ్చి పక్కకి వెళ్ళిపోయాడు. పక్కకి వెళ్ళిపోగానే వీడికి భయం ఎక్కువైపోయి ఏం చేయాలి అర్థం కాక రాణి ఆడ కూర్చొని పోయి కాళ్ళు పట్టుకున్నాడు. ఆ రాజ్యంలో చట్టం ఏంటో తెలిసినా, రాజుగారు దగ్గర ఉన్నప్పుడు తన భార్యను చూడడం కానీ కళ్ళల్లో కళ్ళబెట్టి ఆమెని పట్టుకోవడం కానీ చేస్తే వాడికి నరశిక్ష. వెంటనే కాళ్ళు పట్టుకుంటే జుత్తులు చూశాడు. ఈడు హామాను నా కళ్ళ ముందు నా భార్యని పట్టుకుంటాడా అనగానే ఇప్పటి నుంచి వాడు సైనికులు కాసుకుని ఉన్నారు వీడి కోసం. రాజా సెలవేమండి, ఈ నేసేస్తామేమన్నారు, తీసుకుపోండి అన్నారు. తీసుకుపోతే అప్పుడు అన్నారు, రాజా నీతిమంతుడైన నీ ప్రాణాన్ని కాపాడిన మొర్దెఖాయిని ఉరి తీయడానికి ఈడు 50 అడుగులు ఎత్తైన కొయ్య వాళ్ళ ఇంటెదురు రోడ్డు మీద నాటొచ్చాడు. ఈడు మొర్దెఖాయిని ఉరి తీయాలన్నాడు. ఆ ఉరి కొయ్యకి ఈయన్ని తీసుకుపోయి ఉరి తీసేయరా ముందు అన్నాడు. పిల్లారా, ఏమి ఇత్తుతావో ఆ పంటకు వస్తావు, ఏమి ఇత్తుతావో ఆ పంటకు వస్తావు. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు, బోధించే నా హృదయాన్ని చూస్తున్నాడు. క్రైస్తవ సంఘమా విను వాక్యాన్ని. దేవుడు న్యాయవంతుడు, దేవుడు మాట తప్పనివాడు, దేవుడు సమస్తాన్ని చేయగలిగిన వాడు, చేసి చూపించాడు. ఏ ఉరికొయ్య నీతిమంతుడైన మొర్దెఖాయికి తీయాలనుకున్నాడో ఆ ఉరికొయ్యకు వాడు వెళ్ళిపోయాడు. ఏమనుకుంటున్నావు అన్నా నువ్వు దేవుని గురించి? ఉపవాసం ఉంటున్నావా? జరుగుతున్న సాతాను శోధన మధ్య జరిగే నీ కుటుంబంలో యుద్ధ పోరాటంలో గెలవాలి అంటే ఉపవాస ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఉపవాస ప్రార్థన. షుగర్లు, బీపీలు, హార్ట్ ప్రాబ్లాలు ఈ పక్కన పెట్టా. ప్రార్థనలో కూర్చుంటే నీ దేవుడి శక్తి ఇవ్వలేడా? ప్రార్థన చేసుకున్నా. ఓ ప్రభువా, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. పరిశుద్ధుడు అయిన దేవా, సర్వశక్తిమంతుడు అయిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు, నీ దయను సంపాదించుకున్న ఎస్తేరు బానిస యెకొన్యా రాజు కాలంలో, బాబులోను రాజు చక్రవర్తి కాలంలో బానిసలుగా వచ్చేసారయ్యా. అమ్మా నాన్న కూడా చనిపోయారు తండ్రి. ఏ తల్లి ఆ అమ్మాయిని పంచలేదు. కానీ మొర్దెఖాయి ప్రభా వాక్యంలో పెంచారు, మొర్దెఖాయి ప్రార్థనలో పెంచారు నాయన. ఆ బానిస స్త్రీ 127 దేశాలకు మహారాణిగా మీరు ఆశీర్వదించారు ప్రభువా. అలాంటి జీవితం మా స్త్రీలకు దయచేయండి ఆయన. అలాంటి జీవితం సహోదరులకు దయచేయండి తండ్రి. అలాంటి ప్రవర్తన, బుద్ధి, జ్ఞానం స్త్రీలందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రియమైన ప్రభువా, మొర్దెఖాయి లాంటి నాయన ప్రభువా, మంచి మనస్సాక్షి, కల్మషం లేని మనసు, నిన్ను గణపరుచుకునే మనసు, నిన్ను హెచ్చించుకునే మనసు ప్రభువా ఎల్లప్పుడూ మా అందరికీ దయచేయి ప్రభువా. మొర్దెఖాయికి గర్వం కాదు నాయన, అది నా దేవుడే గణపరచబడాలి, నా దేవుడే మహిమపరచబడాలనే ఉద్దేశంతోనే అతనికి సాగిలపడలేదు కానీ ప్రభా వేరే కారణం కాదని వాక్యం ద్వారా అర్థమవుతుంది. మా జీవితాల్లో కూడా తండ్రి గర్విష్ఠులముగా ఇప్పుడు ఉండకుండా నిన్ను హెచ్చించుకుంటూ ప్రభా మాకు కలిగిన దాని ద్వారా నేను మహిమపరచినటువంటి భాగ్యాన్ని, ఆ ఆశీర్వాదాన్ని తండ్రి మా అందరికీ దయచేయండి ప్రభా. మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. నాతో కలిసి ప్రార్థన చేసుకున్నారు నాయన.
అప్పుల సమస్యలతో ప్రతి సహోదరుడు తలడిల్లిపోతున్నాడు నాయన. కుటుంబ పరిస్థితులు మార్చుకోలేక బాధపడుతున్నారు తండ్రి. ఈ రాత్రి దయ చూపించు ప్రభా. ఈ రాత్రి ఆశీర్వదించండి తండ్రి. ఈ రాత్రి కృపను ప్రసాదించండి నాయన. సహోదరులందరినీ దీవించు అయ్యా. నా హృదయంలో ఉండ వేదన నీకు తెలుసు ప్రభా. చాలామంది సహోదరులు వయసులో పెద్దవారైపోయి వారి బాధలు చెప్పుకోలేకపోతున్నారు. ఓ దేవా, అది ఎంతో భారమైన బాధలు నాయన. నువ్వు విడిపించే దేవుడు ప్రభా. ఈ ప్రజలకు నువ్వు చెప్పు దేవ సహాయం అన్నారు తండ్రి. అందుకే నేను ఇవి మాట్లాడుతున్నాను ప్రభువా. ఆ తండ్రుల హృదయాలకు నెమ్మది దయచేయండి, ధైర్యం ఇవ్వండి. వారి కుటుంబాలను ఆశీర్వదించు ప్రభా. కుటుంబాల్లో ఉన్న శాపాన్ని తీసివేయి ప్రభా. ఆ బిడ్డలను హెచ్చించండి తండ్రి. మేమందరం ప్రభా వాక్యంలో రాయబడిన ప్రకారంగా మార్పు చెంది ఉన్నతమైన ఆశీర్వాదం పొందడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆశీర్వాదము సకల పరిశుద్ధులకు మనందరికీ సదాకాలం తోడుగా ఉండునుగాక, ఆమేన్. ఒంగోలు ఏవిఎం జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నందు ప్రతి ఆదివారం రాత్రి 7 గంటల నుంచి 8:30 వరకు బహిరంగ సువార్త సభ జరుగును. వాక్యోపదేశకులు బ్రదర్ దేవ సహాయం గారు. రండి, తప్పకుండా పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. యెహోవా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశలది నహీనుడగు నాను ఆయనెడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అనీతి వస్త్రమెడలించెను, యేసునాథు రక్తమున ముంచెను.